నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. ప్రస్తుతం మనం అమెరావ్ కశ్యప్ గారి దగ్గర ఉన్నాము. ఈయన చెప్పినవి తెలంగాణకి సంబంధించి పొలిటికల్ ఇష్యూస్ అనే కానీ, లేకపోతే ఆంధ్ర అని కానీ, లేదా ఢిల్లీ ఎలక్షన్స్ టైంలో కూడా చెప్పిన ప్రొడక్షన్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన చెప్పినవి చెప్పినట్టుగా జరిగాయి. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురూజీ. నమస్తే. సో ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక 10th పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇంటర్లోకి వెళ్ళబోతున్నారు. ఇంటర్ పిల్లలకు కూడా ఎగ్జామ్స్ అయిపోయి ఫర్దర్ స్టడీస్కి వెళ్ళబోతున్నారు. సో మరి ఇంటర్ పిల్లలు ఏ ఏ కోర్సెస్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఒకసారి మాకు చెప్పగలరా? వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఎడ్యుకేషన్ పరంగా? 10th నుంచి ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ అనే లైఫ్లో ప్రతి విద్యార్థుల దశలోనూ చదువు చాలా క్రూషియల్ పాయింట్. అప్పుడు వారు సరైన కోర్సులు సెలెక్ట్ చేసుకుని వారి కోర్సులోకి వెళ్ళారంటే అందులో వాళ్ళు నిష్ణాతులు అవుతారు, ఉత్తీర్ణత సాధిస్తారు అన్నమాట. అప్పుడు ప్రస్తుతం దాని గురించి జాతకపరంగా చూస్తే ఏం చేయాలంటే వాళ్ళ జన్మజాతకాన్ని పరిశీలించిన తర్వాత వారికి పంచమ స్థానం అని ఉంటుంది అనమాట. జాతకంలో పంచమ స్థానం వారి విద్యను గురించి తెలియజేస్తారు. ప్రతి వాళ్ళకి జన్మజాతకం పరిశీలిస్తే 3వ స్థానం అనేది ఎలిమెంటరీ విద్య, పంచమ స్థానం అనేది ఏమో సెకండరీ విద్య, 9వ స్థానం అనేది ఉన్నత విద్య గురించి తెలియజేశాను. సో మెయిన్ ఎక్కువగా ప్రతి వ్యక్తి జీవితంలోనూ ప్రభావం చూపించేది పంచమ భావం. ఆ పంచమ భావం ఏమైంది, అక్కడ ఏ గ్రహాలు ఉన్నాయి, వాటి మీద ఏ గ్రహాల దృష్టిలు ఉన్నాయి, ఆ గ్రహాలు ఎంత బలంగా ఉన్నాయి అనే దాన్ని బట్టి వారికి వచ్చే విద్య నిర్దేశించబడుతుంది అన్నమాట. ఉదాహరణకి పంచమ భావం మేషం అయితే వాళ్ళు ఆర్మీ, పోలీసు, యుద్ధ రంగానికి సంబంధించిన విద్యలు కానీ స్పోర్ట్స్ కానీ వాళ్ళకి బాగా వస్తాయి. అలాగే పంచమ భావం వృషభం అయిందంటే వారికి కళలకు సంబంధించిన ఈ వీడియో ఎడిటింగ్ అటువంటికి సంబంధించిన విఎఫ్ఎక్స్ సంబంధించిన విద్య బాగా వస్తుంది. అలాగే పంచమ భావం మిథునం కానీ కన్య కానీ అయినాయి అంటే వాళ్ళకేమో అకౌంట్స్, ఫైనాన్షియల్ సంబంధించిన విద్యలు, బ్యాంకింగ్ అటువంటి రంగాల్లో వాళ్ళు రాణిస్తారు. మరి ఇంజనీరింగ్ అట్లాగే పంచమ భావం కర్కాటకం అయిందంటే వాళ్ళు కూడా ఎక్కువ కళల్లోనూ సంగీతంలోనూ రాణిస్తారు. వాళ్ళు ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వెళ్తారు. అలాగే పంచమ భావం సింహం అయిన వారు కూడా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన విద్యలు, ఎంబీఏలు, సిఈఓలు అటువంటివి చూసుకుంటే వాళ్ళకి మంచి అనుకూలంగా ఉంటుంది. అట్లాగే పంచమ భావం తుల అయిన వాళ్ళు కూడా కళాకారులు అవుతారు. కళలకు సంబంధించిన రంగాల్లో వాళ్ళకు ఉంటాయి. పంచమ భావం వృశ్చికం అయిన వాళ్ళు కూడా వ్యవసాయం కానీ కెమికల్స్ కానీ వాటికి సంబంధించిన రంగంలో నిష్ణాతులు అవుతారు. అలాగే పంచమ భావం ధనుస్సు కానీ మీనం కానీ అయినాయి అంటే వాళ్ళు టీచింగ్ ప్రొఫెషన్స్లోకి వెళ్తారు. వైదిక ధర్మం, వేద ధర్మాలు ఇటువంటి మంచి ధార్మిక భావాలు ఉన్న వాళ్ళు అవుతారు. వారికి ఆ రకమైన విద్య, జ్యోతిష్యం వస్తుంది అనమాట. ఇంకా పంచమ భావం 10, 11 స్థానాలైన శని స్థానాలైన మకరం, కుంభం అయినాయి అంటే వారికి శ్రామిక విద్య ఎక్కువ. వారు ప్రభుత్వ ఉద్యోగాలకు వెళ్తారు, కానీ కింది స్థాయి అధికారాలు వస్తాయి అన్నమాట. కింది స్థాయిలో ఉండి తర్వాత వెళ్తారు. అలాగే వాళ్ళు భూగర్భ ఖనిజాలు అన్నమాట, భూమిలో ఉండి తీసే ఈ ఓఎన్జీసీ, ఈ బొగ్గు గనులు, తర్వాత తైలాలు, ఈ నూనెలు, వాటికి సంబంధించిన విద్యలు నేర్చుకుంటే వారికి బాగా ఉపయోగం ఉంటుంది. ఈ రకంగా వారి జాతకాన్ని పరిశీలించుకుని వారికి పంచభావం ఏమైంది, వాటిలో మళ్ళీ ఈ 3, 5, 9 స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాలపైన ఎవరు చూపుంది, ఆ గ్రహాలు ఎంత బలంగా ఉన్నాయి, ఆ భావాల బలాలు ఎంతగా ఉన్నాయి, ఆ తర్వాత ఆ భావాధిపతుల దశలు వాళ్ళకి ఏ టైంలో వస్తాయి అనేది చూసుకోవాలన్నమాట. చూసుకుని దాని ప్రకారం వాళ్ళు ప్రయత్నాలు చేస్తే వాళ్ళకు సఫలీకృతులు అవుతారు. ఓకే, రైట్ గురూజీ. అయితే చిన్నప్పటి నుంచి చాలామంది పిల్లలు కూడా చురుగ్గా మంచిగా చదువుతారు. ఇంటర్ దాకా వచ్చేసరికి కూడా ఇంటర్ కూడా బాగానే చదువుతారు. మరి బీకామ్ లేదా బీఎస్సీ ఇట్లా ఇంజనీరింగ్ ఇట్లా వెళ్ళేసరికి చాలామందికి సబ్జెక్టులు ఆగిపోవటం లాంటివి ఇలా కూడా జరుగుతాయి. అంటే వాళ్ళు ఎంచుకునే స్టడీ కరెక్ట్ కాదంటారా ఆ టైంలో? వారికి జన్మజాతకం చూడాలని చెప్పాను అనమాట. వారు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, హై స్కూల్లో వరకు, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వరకు 3వ స్థానం పరిశీలించారు. ఆ 3వ స్థానం బాగుందంటే వారికి అక్కడ సక్సెస్ అవుతారు. తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ వచ్చేసరికి పంచమ స్థానం చూడాలన్నమాట. ఆ పంచమ స్థానం ఎవరున్నారో చూడాలన్నమాట. వారి జన్మజాతకం ప్రకారం పంచమ స్థానానికి సంబంధించిన గ్రహానికి వ్యతిరేక దశ కానీ వాళ్ళ జీవితంలో నడుస్తుంటే వారికి విద్యా విఘ్నాలు వస్తాయన్నమాట. ఉదాహరణకి పంచమ భావం సూర్యుడు సింహరాశి అయ్యండి, వారికి కానీ అప్పుడు శనిదశ నడుస్తుందంటే వారు అందులో ఫెయిల్ అవుతూ ఉంటారు.
ఓకే. సో ఆ పరిస్థితి చూసుకుని వీరికి ఏ దశ నడుస్తుంది, వ్యతిరేక దశ నడుస్తుందా, అనుకూల దశ నడుస్తుందా అనేది చూసుకుని దాని ప్రకారం వాళ్ళు కావాల్సిన ప్రయత్నాలు చేసుకోవాలి. పిల్లలు కొంతమంది జ్యోతిష్యాన్ని కూడా కొట్టిపడేస్తూ ఉంటారు. లైక్ ఎలా అంటే ఈ రోజుల్లో కూడా నమ్ముతున్నారా ఇలాంటివి ఈ అని రోజు చెప్పి చదువుకునే పిల్లలు మెయిన్గా. సో మరి అలాంటి వాళ్ళ అలాంటి ఏం చెక్ చేసుకోకుండా. ఈ రోజుల్లోనే ఎక్కువ జ్యోతిష్యం అవసరం ఉన్నది. ఓకే. ఇదివరకు అంటే సబ్జెక్టులు కోర్సులన్నీ కొన్నే ఉండేవి. ఇంజనీరింగు, హ్యుమానిటీస్, సైన్సెస్ అట్లా ఉండేవి అనమాట. అప్పుడు సెలెక్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఎక్కువ ఉండేది, కొంతమందికి అవకాశం కూడా ఉండేది అనమాట. అప్పుడు ఇదివరకు కాలంలో 10th క్లాస్ చదివితేనే చాలా గొప్ప అనుకునే రోజులు కూడా ఉండేవి. తర్వాత డిగ్రీ చదివితే గొప్ప అనుకునే రోజులు వచ్చాయి. ఇప్పుడు డిగ్రీ కూడా కాదు, ఇప్పుడు బీటెక్లు చేసిన వాళ్ళు కూడా మళ్ళీ పీజీ లేనిదే, ఎంఎస్ లేనిదే ఎందుకు పనికిరాని పరిస్థితిలో ఉంటున్నారు. ఇంకోటి ఏంటి, ఒకే టెక్నికల్ డిగ్రీ వాళ్ళు తీసుకున్నా ఫర్దర్గా దానిలోనే ఇంకో టెక్నికల్ డిగ్రీ మాస్టర్స్ చేసినా వాళ్ళకంత ఉపయోగం ఉంటుంది అనమాట. దానికి సంబంధించి వాళ్ళు మళ్ళీ ఏం చేయాలంటే మేనేజ్మెంట్కి సంబంధించినవి తీసుకోవాలి. ప్రతి రంగంలోనే ఎలా ఉంటాయంటే ఆపరేషన్స్ ఉంటాయి, మెయింటెనెన్స్ ఉంటుంటుంది, సేల్స్ ఉంటాయి, టీచింగ్ ఉంటుంటుంది, మార్కెటింగ్ ఉంటుంది అనమాట. ఇందులో వీళ్ళు ఏ రంగానికి పనికి వస్తారు, ఏ రకంగా వారి వృత్తికి వస్తుంది అనేది చూసి ఆ రకమైన విద్య తీసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణ చేస్తే ఇంజనీరింగ్లో కోర్ సబ్జెక్ట్స్ 3 ఉన్నాయి, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్. ఇదివరకే తీసుకునేవారు. తర్వాత ఐటీ వచ్చింది. ఐటీలో మళ్ళీ ట్రిపుల్ ఈ అని, కంప్యూటర్స్ అని అవన్నీ వచ్చినాయి అన్నమాట. రకరకాల కోర్సులు వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళు కోర్ గ్రూపు ఎలక్ట్రికల్ తీసుకున్నా, మెకానికల్ తీసుకున్నా, సివిల్ తీసుకున్నా వాళ్ళందరూ తిరిగి మళ్ళీ ఐటీలోకి వస్తున్నారు, దీనిలోకి వస్తున్నారు. సో దానికి కారణం వీరు ఏ రకమైన రంగంలో ఉన్నా వారు చివరికి ఐటీలోనే వస్తారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ఐటీ నడుస్తుంది. ఈ ఐటీకి కారకుడు వచ్చి రాహు అన్నమాట. రాహువు, బుధులు కారకులు. ఈ రాహు ప్రభావం వల్ల మొత్తం అంతా దీని మీదే నడుస్తుంది. ఈ రాహు ప్రభావం తగ్గేసరికి అవి మళ్ళీ తగ్గుతాయి. ఆ తగ్గిన పరిస్థితుల్లో వీళ్ళు కేవలం ఐటీ, బేసిక్ డిగ్రీ ఐటీఏ, మళ్ళీ ఎంఎస్ కూడా ఐటీఏ ఉన్నారంటే వాళ్ళకి అంత ఉపయోగం ఉండదు. సో బేసిక్ డిగ్రీ కోర్ తీసుకుని, ఎంఎస్ అయినా ఐటీ సంబంధించి తీసుకుని ఈ రకమైన ఉంటే ఇన్ కేస్ వారి జీవితంలో ఏమైనా మార్పులు వచ్చినప్పుడు వారు కోర్ గ్రూపుల్లో కూడా ఉద్యోగాలు పొందే అవకాశం. సో ఆ రకమైన ప్రయత్నాలు, ఆ రకమైన వాళ్ళ జన్మజాతకాలు చూసుకుని పరిశీలన చేసుకుంటే బాగుంటుంది. ఓకే. అదే చాలామంది డిగ్రీ చదివి కూడా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళటం, ఇగో ఇలానే ఇప్పుడు మీరు చెప్పిన లాగానే. సో మరి రైట్ గురూజీ, ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి ఇంటర్ పిల్లలు ఇంజనీరింగ్ అవి ఇవి చదవాలనుకుంటున్నారు కాబట్టి, లేదా పెద్ద పెద్ద హైయర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటున్నారు. సో మరి ఏ రాశి వాళ్ళకి ఎలాంటి రంగాలలోకి వెళ్తే బాగుంటుందని అంటారు? ఏ రంగాల్లో రాణిస్తూ ఉంటుంది? ముందుగా వాడి జన్మజాతకం చూసుకోవాలన్నమాట. ఓకే. ఇంజనీరింగ్ విద్యలో రాణించాలంటే ముందు మ్యాథ్స్ కావాలి అందరికీ, మ్యాథమెటిక్స్ బాగా రావాలి. ఆ మ్యాథమెటిక్స్కి ప్రభావితం చేసే గ్రహం వచ్చి బుధ గ్రహం అన్నమాట. ఆ బుధ గ్రహం అనుకూలం ఉన్నవారు మ్యాథమెటిక్స్ వస్తాయి. ఆ బుధ గ్రహం ఎంత లెవెల్లో, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఇష్టఫలం ఇస్తుందో చూస్తే దాని ప్రకారం వాళ్ళు అర్థమెటిక్గా, లేకపోతే హయ్యర్ లెవెలా, ఇంకా సూపర్ లెవెల్ అనేది తెలుస్తుంది అన్నమాట. సో ముందు అందరికీ కావాల్సింది బుధ గ్రహం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు విద్యకు కారకులైన గ్రహాలు 2 గ్రహాలు అనమాట. ఒకటి బుధ గ్రహం, 2 గురుగ్రహం అనమాట. ఈ టెక్నికల్ నాలెడ్జ్, వీటికి ఎగ్జామ్స్ సంబంధించి ఏం చదవాలి, ఏం చేయాలని చెప్పేది, ఎగ్జామ్స్లో ఉత్తీర్ణులు అవ్వడానికి, పాస్ అవ్వడానికి కావాల్సిన నాలెడ్జ్ ఇచ్చేది బుధగ్రహం అనమాట. బుధగ్రహం అంటే ఇప్పుడు మీ పరిభాషలో చెప్పాలంటే దట్ ఈజ్ ర్యామ్. మీ ఇప్పుడు సెల్ ఫోన్లోను, కంప్యూటర్స్లోను ర్యామ్ ఎంత ఉంది అంటున్నారు. ఎక్కువ ర్యామ్ ఉంటే ఎక్కువ స్పాంటేనియస్గా వస్తుంది అనమాట. అలాగా వారికి బుధగ్రహం అనుకూలంగా ఉన్నారంటే వారి ఐక్యూ లెవెల్, ర్యామ్ లెవెల్ ఎక్కువ ఉంటుంది అనమాట. అటువంటి వాళ్ళు ఈ ఎగ్జామ్స్లో ఎక్కువగా సక్సెస్ అవుతూ ఉంటారు. కానీ వారికి ఆ సబ్జెక్టు, ఏదైతే విషయం సబ్జెక్ట్ చదివారో దానిలో ఎక్కువ విషయ పరిజ్ఞానం రావాలంటే గురుగ్రహం కారణం అనమాట. గురుగ్రహం అనుకూలం ఉన్న వాళ్ళు ఇంకా పీజీ లెవెల్స్ దాటి పిహెచ్డి లెవెల్స్, రీసెర్చ్ లెవెల్స్ కూడా వెళ్తారు, ఐఐటికి కూడా వెళ్తారు అనమాట. సో వీళ్ళ లెవెల్లో ఏ రకమైన ఈ గురువు, ఈ బుధుడు గ్రహాల ప్రభావం ఎంతవరకు వాళ్ళ జాతకంలో ఉంది చూసుకుని దాని ప్రకారం వాళ్ళకి ఏ లెవెల్ వస్తుంది, జనరల్ కాలేజ్ వస్తుందా, ఒక మెరిట్ కాలేజ్ వస్తుందా, లేకపోతే ఐఐటి లెవెల్కి వెళ్తారా అనేది చూసుకుని దాని ప్రకారం వాళ్ళకి ఆ తర్ఫీదు ఇప్పిస్తే వీళ్ళకి టెన్షన్ లేకుండా అంతవరకు వెళ్తారు. వీరికి కూడా సానుకూలంగా ఉంటుంది. అంతేగాని వారికి ఏ కెపాసిటీ ఉంది, ఎంత పవర్ ఉంది తెలుసుకోకుండా వాళ్ళని ఐఐటికి ప్రిపేర్ చేయించడం, లేదా హయ్యర్ కాలేజెస్ ప్రిపేర్ చేయటం, లేదా వాళ్ళకి
మేనేజ్మెంట్ కోటాలో సీట్లు ఇప్పించి చదివించడం అనేది అంతగా ఉపయోగం ఉండదు. సో వారి ఇంజనీరింగ్ కావాలంటే తప్పనిసరిగా బుధగ్రహం అనుకూలం ఉండాలి. బుధగ్రహం ఎంతవరకు అనుకూలంగా ఉన్నదో చూసుకుని దాని ప్రకారం వాళ్ళు చర్యలు తీసుకుంటే మంచిది. ఓకే. సో ఎంబీబీఎస్కి అట్లా కూడా వెళ్తూ ఉంటారు చాలామంది. వైద్య విద్యకు కారకులు వచ్చేసరికి బుధుడు రాహువుని అనమాట. ప్రతి విద్యకి కారకుడు బుధుడే. మళ్ళీ వైద్య విద్య వచ్చేసరికి రాహుకేతువులు కారకులు అవుతారు. రాహుకేతువులు కుజుడు సెక్టర్కి ఒక్కొక్కదానికి ఒకటి ఉంటారు అన్నమాట. అట్లా రాహువు కేతువులు బుధ రాహువులు కలుసున్న కుజరాహువులు కలుసున్న వాళ్ళు వైద్యులు అవుతారు. అందులో మళ్ళీ కుజరాహువులు బుధ కలయకున్న వాళ్ళు సర్జన్స్ అవుతారు. కేతువు కలిసిన వాళ్ళు ఫార్మసిస్టులు అవుతారు. అట్లాగే ఈ మెడికల్ ప్రొఫెషన్లో నర్సింగ్ ఉంటారన్నమాట. బుధుడే ఎక్కువగా ఉన్న వాళ్ళు కన్యా రాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళు ఎక్కువ నర్సింగ్ ఫీల్డ్లో సెటిల్ అవుతారు. అట్లాగే కెమిస్ట్రీకి సంబంధించిన విచ్చేది కూడా కుజుడు అనమాట. కుజుడికి సంబంధం ఉన్న వాళ్ళు ఈ మందుల తయారీలో ఉంటారన్నమాట. బల్క్ డ్రగ్స్, అటువంటి డ్రగ్స్ తయారు చేయటం, ఫార్మస్యూటికల్ తయారు చేయటం, అటువంటి రంగాల్లో ఉంటారన్నమాట. ఇప్పుడు ఎంసెట్ అనగానే అందరూ ఈ మెడిసిన్, ఫార్మసీ అండ్ పశు వైద్యం, వెటర్నరీ సైన్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు వారికి బుధ కుజ రాహు కేతువుల కలయిక అనుకూలంగా ఉన్నదంటే వాళ్ళు ఎంబీబీఎస్ జనరల్గా వెళ్తారు అనమాట. కానీ వాళ్ళకి ఈ మూడు గ్రహాల్లో ఏదో గ్రహం తక్కువ ఉండి రవి సూర్యగ్రహం అనుకూలం ఉన్న వాళ్ళు పశు వైద్యులు అవుతారు అనమాట. వాళ్ళతో పాటు రాహువు కేతువు అటువంటి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు పెట్ డాక్టర్స్ అవుతారు. కుక్కలు పిల్లులకి వైద్యం చేసే వాళ్ళు అవుతారు. ఈ రకంగా ఉంటుంది. సో వైద్య విద్యకి కారకులైన గ్రహాలు వాళ్ళ జాతకంలో ఎలా ఉన్నారు, వారికి ఏ రకమైన విద్య వచ్చేది ఉంటుంది. వైద్య రంగంలోనే ఉంటారు. వైద్య రంగంలో డాక్టర్స్ ఉండొచ్చు, హాస్పిటల్ మేనేజర్స్ ఉండొచ్చు, ఫార్మసిస్టులు ఉండొచ్చు, నర్సింగ్ ఉండొచ్చు. ఇదన్నీ వైద్య రంగంలోకి వస్తుంది అనమాట. సో వారి జన్మజాతకం ప్రకారం ఏ రకమైన గ్రహగతులు ఉన్నాయి, వాళ్ళు ఏ రకంగా అవుతారని తెలుసుకుంటే ఈ వైద్య విద్యలో కూడా వాళ్ళు అనుకున్న విధంగా రాణించవచ్చు. ఓకే. సో చాలామంది స్టూడెంట్స్ కూడా ఎడ్యుకేషన్ పరంగా కొంతమంది ఫెయిల్ అవుతారు, అంటే కెరియర్ పరంగా. సో అంటే ఏంటంటారు, దానికి ఏమన్నా బ్యాక్ ఎండ్లో ఏమన్నా అవుతూ ఉంటుందా, అంటే రాశులు కానీ అలాంటివి ఏమన్నా? ఇందులో రెండు విషయాలు ఉంటాయమ్మా. చదువు వేరు, ఉద్యోగం వేరు. చదువు వరకు చూసే మనం 3వ స్థానం, 5వ స్థానం, 9వ స్థానం చూస్తాం. ఉద్యోగం అనేది వృత్తి అన్నమాట. ఆ వృత్తి స్థానానికి 10వ స్థానాన్ని చూడాలి, 6వ స్థానాన్ని చూడాలి. వారు ఏ రకమైన వృత్తిలో ఉంటారనేది 10వ స్థానం చెప్తే ఆ వృత్తిలో వాళ్ళు రాణించరా అనేది 6వ స్థానం చెప్తుంది. ఇప్పుడు చాలామంది చదువుకి సంబంధం లేని ఉద్యోగాల్లోకి వెళ్తారు. చాలామంది చూస్తున్నాం, వాళ్ళు డాక్టర్ చదువుతారు, యాక్టర్స్ అవుతారు. లేదా డాక్టర్స్ చదివి పొలిటీషియన్స్ అవుతారు. కొంతమంది యుఎస్ వెళ్ళి ఐటీ కంపెనీలు పెట్టి మళ్ళీ ఇండియా వచ్చి పొలిటీషియన్స్ అవుతారు. అట్లా వాళ్ళ వృత్తి స్థానాన్ని బట్టి వారు ఏ రకమైన వృత్తి చేస్తారని ఉంటుంది అనమాట. ఆ వృత్తి స్థానం కానీ శర రాశి కానీ లగ్నాలు కానీ గ్రహాలు కానీ అయినాయంటే వాళ్ళు రకరకాల ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అవే స్థిర రాశులు, స్థిర లగ్నాలు, స్థిర గ్రహాలు ఉన్నారంటే వాళ్ళు అదే ఫీల్డ్లో ఉంటారు. సో ఇప్పుడు ఈ కాలంలో వచ్చి ఇదివరకంటే వృత్తి అనేసరికి పూర్వకాలంలో వృత్తి అంటే వ్యవసాయమే, లేదా వాళ్ళ కుల వృత్తులు అన్నమాట. ఎవరైనా కొండలు చేసేవాళ్ళు కొండలు చేయటం, ఈ కార్పెంటరీ వర్క్ చేశారు, కార్పెంటరీ వర్క్, ఆర్టిజన్స్ అంటారు అనమాట. అలాగే వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లన్నీ చేసేవాళ్ళు అదే అనుసరిస్తూ వచ్చేవారు అనమాట. ఇప్పుడు ఇవన్నీ మారిపోయి అందరూ ఏ వృత్తిలోకన్నా రావచ్చు, అవకాశం ఉంది. కనుక వారి చదువుతో పాటు వృత్తి 10వ స్థానం కూడా చూసుకుని ఈ రెండింటికి రిలేషన్ ఎలా ఉందో చూసుకుని వారు ఫర్దర్గా ఏ రకంలో సెటిల్ అవుతారనే దాని ప్రకారం వాళ్ళు చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఇంకొకటి వ్యాపారం ఉంటుందన్నమాట. ఎందరో అన్నీ చేసి మళ్ళీ వ్యాపారంకి వెళ్తారు. ఐటీ చదువుతారు, ఐటీ చేసిన తర్వాత ఐటీకి సంబంధించిన ప్రొడక్ట్స్ వాళ్ళు స్టార్టప్లు అటువంటివి పెట్టుకుంటారు. వాళ్ళకి ఆ వ్యాపారానికి సంబంధించిన గ్రహం వచ్చి బుధగ్రహం. సో ఆ బుధగ్రహం అనుకూలంగా ఉన్నవాళ్ళు, ఎక్కువ అనుకూలంగా ఉన్నవాళ్ళు వ్యాపార రంగంలోకి వెళ్తారు. అదే ఫీల్డ్లో సంబంధించి వ్యాపార రంగంలో ఒక ఆయన డాక్టరే చదవచ్చు, కానీ డాక్టర్ చదివి ఆయన హాస్పిటల్ మెయింటైన్ చేస్తుంటాడు. దాన్ని మేనేజ్మెంట్ అంటారన్న, దానికి సూర్యగ్రహం అనుకూలం ఉంటుంది. ఈ రకంగా వారి 10వ భావానికి కూడా ఏ గ్రహాలు ఉన్నాయి, ఏ గ్రహ ప్రభావం ఉన్నది చూసి వాళ్ళ బలం ఎంత ఉందనే చూసి వాళ్ళ వృత్తి స్థానాన్ని మనం నిర్ణయించవచ్చు. ఓకే గురూజీ, ఇప్పుడు స్టూడెంట్స్ మంచిగా ఎడ్యుకేషన్ పరంగా కానీ అన్ని రంగాలలో మంచిగా ముందుకెళ్ళాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు, తగిన చర్యలు? విద్యకి అధిపతి చెప్పాను కదా, విద్యని అందరికీ ఇచ్చేవాళ్ళు 2 గ్రహాలు, బుధ గ్రహం, గురుగ్రహం అన్నమాట. బుధగ్రహానికి అధిదేవత వచ్చి గణపతి అన్నమాట.
ఓకే. గణపతి పూజ తప్పనిసరిగా. అందుకే ప్రతిసారి మనం చిన్నప్పుడు అక్షరాభ్యాసం చేయించినప్పుడు ఓ నమః శివాయ గణేశాయ నమః అని చెప్పి గణేష్ పూజతో స్టార్ట్ చేస్తారు. అవును. సో ఏ విద్య కన్నా అన్ని విద్యలకెల్లా వజ్జవై ఉండేడు ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్ అని చెప్పి వినాయక చవితిలో ప్రార్థన చేస్తారనమాట. విద్యలకెల్లా వజ్జవై, వజ్జ అంటే టీచర్ అనమాట, ఓజ అంటారు అనమాట. ఆ వజ్జ అంటే గణపతి అన్నిటికీ ఇచ్చే టీచర్ అనమాట. సో వీరి జాతకంలో ఎవరైనా ఇలాంటి బుధగ్రహం వీక్గా ఉంది, బుధగ్రహం అనుకూలంగా లేదన్న వాళ్ళు ఈ గణేశుడి పూజ చేసుకోవాలి. ఓకే. గణేశుడి పూజ చేసుకుని గరికతో గణేశుడి పూజ చేయటం, ఉండ్రాళ్ళతో చేయటం, ఆ లెవెల్ బట్టి చేసుకోవాలి. నెక్స్ట్ కొంతమందికి ఈ వీరికి బుధగ్రహం అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎగ్జామ్స్లో గట్టెక్కేస్తారు. వాళ్ళు చదివినవి వస్తాయి, లేకపోతే ఏదో రకంగా ఎగ్జామ్ పాస్ అయిపోతారు. కొంతమంది మొత్తం అంతా సంవత్సరం అంతా చదివి ఎగ్జామ్స్ ముందు ఫెయిల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళు చెప్పిన సబ్జెక్టు చదువుకున్న సబ్జెక్టులో చాలా నాలెడ్జ్ ఉంటుంది, విషయ పరిజ్ఞానం ఉంటుంది. కానీ ఎగ్జామ్కి వెళ్ళేసరికి వీళ్ళు చదివిన ప్రశ్నలు రాకపోవటం, లేకపోతే ఆ ప్రశ్న వాళ్ళకి గుర్తుకు రాకపోవటం అటువంటివి జరుగుతాయి. చాలా మందిని చూస్తుంటాం, ఎగ్జామ్ అయిపోయి బయటకు వచ్చాక అబ్బబ్బా ఈ క్వశ్చన్ నాకు గుర్తు వచ్చింది ఇందాక రాదు అంటుంటారు. అది దానికి కారకుడేమో బుధుడు అనమాట. సో బుధగ్రహాన్ని ముందుగా చూసుకోవాలి. తర్వాత ఫర్దర్గా ఆ నాలెడ్జ్, దానికి సంబంధించిన నాలెడ్జ్ ఇచ్చేది గురుగ్రహం కనుక గురుగ్రహ ప్రభావం కూడా చూసుకోవాలి. అదే గురుగ్రహం కానీ నీచిలో ఉండి వ్యతిరేకంగా ఉన్నారంటే గురువుకి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలన్నమాట. గురువుకి సంబంధించి సరస్వతి మాత, సరస్వతి పూజ తప్పనిసరిగా చేసుకోవాలి. అట్లాగే ఇంకా ఇంకా హయ్యర్ లెవెల్ నాలెడ్జ్ వాళ్ళు కావాలనుకుంటే మేధో దక్షిణామూర్తి. ఈ రకమైన పూజలు వాళ్ళ జన్మజాతకాన్ని పరిశీలించి ఏ గ్రహం ఉన్నది, ఏ గ్రహం అనుకూలంగా ఉన్నది, ఎంత అనుకూలంగా ఉన్నదని చూసుకుంటే దానికి తగిన పరిహారాలు తీసుకుంటే వారు సక్సెస్ అవుతారు. ఈ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకి ఏ రకమైన పరిస్థితి ఉన్నది, ఏ రకమైన గ్రహగతులు ఉంది, వారు ఆ రకంగా అవుతారా అవరా అని వాళ్ళని ఆ రంగంలో ముందుకు పంపిస్తే బాగుంటుంది. కానీ కొంతమంది చాలామంది అనుకుంటూ ఉంటారు, పుట్టగానే మా అబ్బాయి ఇంజనీర్ అయిపోవాలి, మా అబ్బాయి డాక్టర్ అయిపోవాలి. కానీ యాక్చువల్గా అతనికి ఆ పరిస్థితి ఉందా లేదా చూసుకోవాలన్నమాట. సో బలవంతంగా వీళ్ళని వాళ్ళ మీద, వీళ్ళ అభిరుచులు వాళ్ళ మీద రుద్దితే వాళ్ళు రెండింటికి చెండి రేవడైపోతారు. సో తల్లిదండ్రులు కూడా ఇది గమనించి ఏ రకమైన పరిస్థితి వాళ్ళకు ఉంది, గ్రహస్థితి ఉన్నది, ఏ రకమైన ఫలితం వస్తుంది అనేది చూసుకుని దాని ప్రకారం ప్రయత్నాలు చేస్తే మంచిది. ఓకే గురూజీ, చాలా చక్కగా వర్ణించినందుకు ధన్యవాదాలు. సో చూశారు కదా, మరి గురూజీ గారు మంచిగా ఆస్ట్రాలజీ కూడా నేర్పిస్తారు. ఎవరికన్నా సరే మరి ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటే ఒకసారి గురూజీ గారిని కాంటాక్ట్ అవ్వండి. నెంబర్ మేము కింద డిస్ప్లే చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.